సార్? స్టూడెంట్ అంటున్నా. అవును సార్. స్టూడెంట్. ఎందుకు పడుతున్నావు ఇన్కైన్? చెప్పు, నువ్వు పాయింట్ కి వచ్చేసేయి. తిప్పకు, మొత్తం ఎంక్వైరీ చేసి కాల్ చేస్తున్నాము, కేసు అయింది. దేని గురించి వాడుతున్నావు ఇన్కైన్? అది ఫ్రెండ్ రిఫర్ చేశారు సార్. అది ఫ్రెండ్ రిఫర్ చేశారు సార్. 10,000 ఆన్లైన్. 10,000 ఎప్పుడు డిపాజిట్ చేసినావు వాళ్ళకి? ఎవరికి సార్? యాప్ వాళ్ళ. మార్నింగ్ చేసినావు, పాయింట్ కి రా, నేను మొత్తం ట్రాక్ చేస్తున్నా నీ బ్యాంక్ అకౌంట్. యాప్ ఎప్పుడు వాళ్ళకా? 10,000 కట్టినావు? పొద్దున్నా మధ్యాహ్నమా? యాప్ వాళ్ళకా సార్? అవును. ఏ బ్యాంక్ నుంచి సార్? ఎస్బీఐ. 10,000 పే చేసినావు కదరా మార్నింగ్. అవును సార్. అకౌంట్ కి పే చేసి యూటీఆర్ సబ్మిట్ చేసినావు కదా? అవును సార్. ఎప్పుడు చేసినావు? మార్నింగే చేశాను సార్. ఎందుకు, ఏం చేస్తున్నావు? నీకు ఫాదర్ లేడా? ఉన్నారు సార్. మరి ఎందుకురా నీకు, ఎందుకు ఎందుకు చేస్తున్నావు? అంటే ఫ్రెండ్స్ చేశారని చేశాను సార్. ఫ్రెండ్స్ చేస్తున్నారా? నువ్వు దేనికి? నీకు మనీ దేనికి? అది అంటే అది కాలేజ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసా నీకు? సార్. నీ ఏజ్ ఎంత? 19 సార్. ఎందుకురా? ఈ చిన్న చిన్న పిల్లలరా మీరు. ఇద్దరు అదే ఏజ్ వాళ్ళు ఉన్నారు ఇందులో. 25 సంవత్సరాల వాళ్ళు గుద్ద మూసుకుని పని చేస్తారు. మీరు 19 ఇయర్స్ కి ఇంట్లో దూరి 3.5 కమిషన్ ఇస్తే సరిపోద్దా నీకు? యాపోడు ఇన్కైనోడు నీకు రోజు ఎట్లా వస్తున్నాయిరా డబ్బులు తెలుసా నీకు? తెలియదు సార్. ఫోన్ పే హిస్టరీ ఓపెన్ చేసి చూడు. నువ్వు ఫోన్ పేలు ఎందుకు వస్తున్నాయి నీకు ఊపీ నుంచి, బెంగాల్ నుంచి డబ్బులు? అంటే స్టేట్స్ తెలియదు సార్ నాకు. అది నీకు పేర్లు, హిందీ వాళ్ళ పేర్లు అర్థం కాదా నీకు? నీకు డబ్బులు తెలుసు వేసినోడు సార్. తెలవాలి కదా నీకు. అటు తెలుసా నీకు డబ్బులు వేసినోడు? తెలియదు సార్. మరి ఎందుకు వస్తున్నాయి వాళ్ళ పేరు నుంచి? చేయండి సార్. నేను నిన్ననే ఫోన్ చేయాలి నీకు. నీ ఏజ్ చిన్న, నిన్ను ఊకున్నా సరే ఆపుతున్నాడే. మళ్ళీ పొద్దున మళ్ళీ 10,000 కడతావు. ఆపేస్తాను సార్. ఇంకా నాటకాలు ఆడుతున్నావు నువ్వు. లేదు సార్, ఇంకా ఆపేస్తాను సార్. ఇంకా నీకు కమిషన్ వస్తే సరిపోద్దా? లేదు సార్. ఎక్కడుంటావు నువ్వు? తిరుపతి ఎక్కడ? విజయవాడ సార్. ఏం చేస్తావు విజయవాడలో? స్టూడెంట్ సార్. అదే ఏం చేస్తావు రూమ్ లో? రూమా ఫ్యామిలీయా? రూమే సార్. రూమ్ లో ఉన్న వాళ్ళు చేస్తారు ఈ పనులు ఇక్కడ. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? బిల్డర్ సార్. వాళ్ళు ఎందుకు పంపారు నేను విజయవాడ? చదువుకోవడానికి సార్. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఇట్లేదా డబ్బులు? చెప్పు, నేను మాట్లాడతా. మీ నాన్న నెంబర్ ఉంది, మీ నాన్న అమ్మ నెంబర్ కి. ఇస్తారు సార్. మరి ఎందుకు ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఇప్పుడు ఏమైనా తెలుసా నీకు? తెలియదు సార్. ఎఫ్ఐఆర్ రెడీ అవుతుంది. చేయండి సార్, ఇంకా ఆపేస్తాను సార్. చేయండి సార్, ఇంకా ఆపేస్తాను సార్. చేయను కాదా? ఇప్పుడు అమౌంట్, వీళ్ళు లాస్ అయిన అమౌంట్ వీళ్ళు వచ్చినారు స్టేషన్ కి, కంప్లైంట్ ఇచ్చినారు 5 రోజుల ముందు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని? ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లు నేను 3 తీసుకొచ్చా. వాళ్ళు మొత్తం చెప్పినారు 4 వీక్సే ఎట్లా వర్క్ అవుతుందో. నేను అందుకే పాయింట్ కి రారా అన్నా. అంటే నాకు ఇది తెలియదు ఫోన్ సార్. చేస్తా అంటే, సార్ నాకు తెలియదు సార్, నేను ట్రేడింగ్ అనుకుని చేసేసారు వస్తారంటే, నువ్వు ట్రేడింగ్ అనుకుని చేస్తే నీకు బెంగాల్ నుంచి, యూపీ నుంచి నీకు 2,000 3,000 పడుతుంటే నీకు అర్థం కావట్లేదురా? నీకు ఎవడైనా నీకు ఇమీడియట్ గా 3.5% ఇచ్చేస్తాడా నీకు ఎవడైనా? వాళ్ళ బ్యాంకులు పెట్టుకోలేరు అందులో. ఎక్కడెక్కిచ్చావు అది? టెలిగ్రామ్ లోనా, ఇన్స్టాగ్రామ్ లోనా? టెలిగ్రామ్ సార్. తెలీదమ్మా, టెలిగ్రామ్ లో ఇప్పిస్తున్నప్పుడు ఇది ఫేక్ అని. అది ఇన్స్టాలో నుంచి లింక్ వచ్చింది సార్. ఆ లింక్ నొక్కితే టెలిగ్రామ్ లోకి వెళ్ళి ఎవడు పంపాడు నీకు ఆ లింక్? రీల్స్ లో వచ్చింది సార్. రీల్స్ లో వస్తే మరి ఫ్రెండ్ చెప్పాడు అంటావు. అంటే ఫ్రెండ్ వాడుతున్నాడు సార్ ఇది కూడా. అట్లా అరే వాడు వాడుతున్నాడు అంటే వాడు దొరకలేడు, వాడు కర్మ బాగుంది, నెక్స్ట్ వాడు ఎప్పుడో దొరుకుతాడు. వాడు వాడుతున్నాడు, నువ్వు వాడితే, నువ్వు దొరికితే వాడు కడతాడా నీకు? వాడు వాడుతున్నాడు, అదేం చేస్తాను అది చేస్తావా? చేయండి సార్. ఇంకా వాడి పక్కింటికి వెళ్ళి దొంగతనం చేయమంటాడు, చేస్తావా? చేయండి సార్. మీ డాడీ ఏం చేస్తాడు పని? బిల్డర్ సార్. అవసరం మీ డాడీకి బిల్డర్ పని చేసి ఫోన్ చేసి మీ వాడికో 2 లక్షలు కొట్టు 3.5% వస్తుందని చెప్తాను, తీసుకుంటావా మరి? మానేస్తాడు రా బిల్డర్ పని. ఎందుకు అది కొట్టుడు అవన్నీ తిరగడం ఎండలో? చేయండి సార్. వైజాగ్ ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్తే నేను ఫోన్ చేస్తా. ఇంటికి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు మీ నాన్న, పెట్టు అందులో ఇన్కాయిన్ లో. నీకు 2 లక్షలు ఫ్రాడ్ అమౌంట్ బయట నుంచి వస్తుంది. చిన్న చిన్న నీ ఏజ్ ఎంత, నువ్వు డిపాజిట్ చేసేది ఎంత? వీళ్ళంటే పోనీ 1,500 1000 రూపాయలు చేసుకున్నారు, నువ్వు ఏకంగా 10,000 5,000. అంటే నీ డబ్బులు పెట్టుబడి లేదు, ఒకసారి పెడతానని చెప్పేసి నువ్వు అలా చేస్తానే ఉంటున్నావా? లేదు సార్. ఇంకా అరే ఇంకా కాదరా, ఇది ఏ ప్రాబ్లం ఏంది? ఫాదర్ లేవు అంటే ఒక తీరు సరే, నిన్న ఒకడు పిలుచుకొచ్చా, ఇక్కడికి వచ్చాక కొట్టిన తర్వాత ఫాదర్ లేడని తెలిసింది. సరే ఆడు చేస్తే ఒక అర్థం ఉంది, ఫాదర్ లేడు, మరి ఆడేది చిన్నది, ఇంటి నడిపేయాలి కాబట్టి ఏదో చేశాడు తప్పు, అది కూడా తప్పు వేలో చేశాడు. చెప్పాను ఇలా చేయరా బాబు, జొమాటో స్విగ్గీ కొట్టుకొని చేసుకో అని చెప్పాను.
నీకు జొమాటో స్విగ్గీ కొడుతున్నారు, కనపడుతున్నారా విజయవాడలో మనుషులు విజయలో? కనబడతారు సార్. వాళ్ళకి అవసరమా? డెలివరీకి ఎంత వస్తుంది వాళ్ళకి? 20 రూపాయలు వస్తుంది తెలుసా? 3 ఫ్లోర్లు ఎక్కి నీకు పార్సల్ ఇచ్చి పోవాలి. ఆ నీకు యాప్ లో 3% పెట్టంగానే పొద్దున్న డిపాజిట్ చేస్తున్నావు. నీకు టకా టకా 2000 3000 ఆ ఫ్రాడ్ అమౌంట్ గేమింగ్ అమౌంట్ పడుతుంది. నీ యూపీఐడి నీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ పెట్టాడో తెలుసా నీకాడు? తెలియదు సార్. ఇన్కైనాడు తెలియదు సార్. ఫ్రాడ్ నీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి పేమెంట్లు అక్కడ పెడుతున్నారు నీ యూపీఐ ఐడిలో. వెళ్ళి గేమింగ్ ఐడిలో పెడుతున్నారు. 1000 2000 ఇస్తాం 3000 ఇస్తామని. ఆ అమౌంట్ లో లేదో తెలియక అమాయకులు పే చేస్తున్నారు. ఎప్పుడైనా నీకు వేసిన వాళ్ళకి ఫోన్ చేసావరా నువ్వు? ఫోన్ అంటే నంబర్ కనిపిస్తారు వాళ్ళకి. ఉంటాయి కదా కొన్నిట్లో యూపీఐ ఐడిలో. లేదు సార్. సరే కనిపించవు, నీకు హిందీ వాళ్ళ పేర్లు వస్తుంటే అర్థం కావాలి కదా నీకు. అంటే నువ్వు ఏం చదవవు, నీకు అకౌంట్ లో డబ్బులు పడితే సరిపోద్దా? సరే నువ్వు 10,000 కొడుతున్నావు, అక్కడ విత్డ్రా ఆప్షన్ ఏది? మొబిక్విక్, ఫ్రీ చార్జ్, ఇంకేమున్నాయి నీకు? అంతే సార్. ఫ్రీ చార్జ్ లేదు సార్. మొబైల్ ఆ, సార్. అది ఆన్ చేసి పెడుతున్నావు 10,000. నీకు 10,000 ఒకేసారి పడుతుందా? 100 ఒక్కొక్కసారి 200 300 పడుతున్నాయి కదా సింగిల్ గా. అంతే సార్. ఎందుకు పడుతున్నాయి ఆలోచించావా? నీకు నీ యూపీఐ ఎక్కడ పెట్టాడో కూడా తెలియదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలియదు సార్. ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది, వీళ్ళకి జాబ్ ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను అని చెప్పి నీ లింక్ నీ దానికి పే చేయించుకున్నారు. ఆ అమౌంట్ అలా అలా తిప్పి హిందీ వాళ్ళు నీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. నీ సొంత మంచి కష్టపడిన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్తున్నావు. వాడి బ్యాంక్ అకౌంట్ ఇస్తే దానికి పే చేసి యూటీఆర్ సబ్మిట్ చేస్తున్నావు, అంతే కదా? అంతే సార్. మరి వాడి అకౌంట్ పెట్టుకోలేడు అందులో? విత్డ్రా వాడు పెట్టుకోలేడా? సారీ సార్. ఇంకా ఏం సార్. నువ్వు 10,000 ఎలా డిపాజిట్ చేస్తే మాకు కనిపించదా? ఏం చేసినా ఏం చేయలే, పోలీసులు ఏం చేయలే అనుకుంటున్నావా? తెలియదు సార్. ఏది చిన్నది ఎందుకు లేని చెప్పి ఆగుతుంటే ఏ చిన్నదా పెద్దదా ఒక పక్కన పెట్టు. నాకు నిన్న వాళ్ళతోనే సరిపోయింది. స్టేషన్ పిలిపించేవాళ్ళు అమ్మ నాన్న అని చెప్పి వాళ్ళతో సరిపోయింది. ఇక నైటే ఫోన్ చేయాలి. మళ్ళీ మార్నింగ్ చెప్తే మళ్ళీ డిపాజిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తా? మీ నాన్నకి చేయాలి నా ఫోను? వద్దు సార్. మీ అమ్మకి? వద్దు సార్. మరి ఎవరికొరకు ఇన్ఫార్మ్ చేయాలి కదరా, ఎఫ్ఐఆర్ అవుతుంది ఇప్పుడు. వద్దు సార్. ఆపేస్తా సార్. ఇంకా అప్పుడు కాదురా, ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తావు మరి? ఇప్పుడు ఆ పర్సన్ వచ్చినాడు కేసు, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఆపేస్తానంటే ఆడు కేసు తీసుకోడు కదా. నాకు వచ్చి బ్యాంక్ అకౌంట్ నీ దానికి వస్తున్నాయి అమౌంట్, కేసు వేసిన ఇప్పుడు ఏం చేస్తావు? నీ మొత్తం నిన్ను మొన్ననే ట్రాక్ చేశాను. నీదేమే అంటే ఎప్పటి నుంచి చేస్తావు, నీకు ఎంత కమిషన్ వచ్చిందో. ఒకసారి ఓపెన్ చేయి, నీ ఫోన్ పే హిస్టరీ ఓపెన్ చేయి. హిస్టరీ ఆ పేర్లు చదువు. ఎందుకురా తమ్ముడు, నీకు లైఫ్ ఉందా ఇంకా? జాబ్ చేస్తారా ఈ డబ్బులు? వస్తా ఆ? సార్. మరి ఏం చేస్తావు? కమిషన్ ఏం చేస్తావు నువ్వు? మంద అవుతావా? తాగండి సార్. మరి ఇంకేం ఎందుకు చేస్తున్నావు? మరి అలవాట్లు ఉంటేనే కదా డబ్బు కోసం ఆశతో నీకు చేస్తారు. నీకేముంది మరి ఆశ? ఏం చేస్తున్నావు ఆ డబ్బులతో? ఏమైనా కొనుక్కోవాలని గోల్ ఉందా నీకు? ఈ డబ్బులతో ఫోన్ కొంటాను. మంది డబ్బులతో ఫోన్ కొనాలని ఆశ ఉందా నీకు? తెలియదు సార్. అంటే ఒరే వాడు మనిషే కదరా, వాడు పని చేస్తే ఆడికి డబ్బులు వస్తాయి కదరా. వాడి దగ్గర తీసుకుంటే మీకు ఏమొస్తాయిరా? అంటే యాప్ వాళ్ళది అనుకున్నాను సార్. యాప్ ఎందుకు వస్తాయిరా నీకు? నీకు ఇష్టం అర్థం కావట్లేదు. యాప్ నువ్వు టెలిగ్రామ్ లో ఎక్కించమని ఎవడు చెప్పాడు నీకు? నువ్వు ప్లే స్టోర్ లో ఎక్కించింది ఏదైనా పని చేసుకుంటే నీకు ఎవడు ఫోన్ చేయడు. నువ్వు ట్రేడింగో గీడింగో చేస్తే అందులో నీ డబ్బులు పెడితే లాస్ వస్తుంది. ఇందులో నీ డబ్బులు పెడుతున్నారా నువ్వు? ఒకసారి 10,000 అడుగు సెక్యూరిటీ కోసం కడుతున్నాడు, అదే తిప్పుతున్నారు. మెయిన్ అమౌంట్ అడు తీసుకుంటున్నాడు, సైబర్ అమౌంట్ మీ దాంట్లో వేపేస్తున్నాడు. అది మీకు తెలియదు. వాళ్ళకి ఫోన్ చేస్తే బండన బూతులు తిడతారు ఇప్పుడు హిస్టరీ వాళ్ళకి. ఎందుకు కొట్టారు నాకు డబ్బులు అని ఫోన్ చేయి ఒక్కొక్కడికి. ఓపెన్ చేయి ఎంతసేపు? ఫోన్ పేనా సార్? ఓపెన్ చేసాను. నీ ఏజ్ ఎంత కరెక్ట్? నీ ఏజ్ ఎంత కరెక్ట్ చెప్పు. 18 సార్. అరే ఇందాక 19 అంటావు, మళ్ళీ ఇప్పుడు 18 అంటావు. 18 పోయింది సార్. 18. ఏం చేస్తున్నావు నువ్వు? స్టడీ ఏంది? బీటెక్ సార్. ఎక్కడ? ఇక్కడ విజయవాడ సిద్ధార్థ యూనివర్సిటీ. ఏంది బ్రాంచ్ ఏది? సిఎస్సి. మరి సిఎస్సి నీ కంప్యూటర్ సైన్స్ ఆ మాత్రం అవగాహన లేదురా? మరి అన్ని తెలిసి చేస్తున్నారు మీరు. ఎవడు పట్టుకుంటారులే మనం ఫోన్ లో చేస్తా అంటే ఏం కనిపించావు అనుకుంటున్నావా? ఓపెన్ చెయ్యి. మౌనంగా ఉంటే కుదరదు. మీ నాన్న ఫోన్ చేసి పిలిపిస్తా. మంగ్లీ లాలని ఉంది. మంగ్లీ లాలని ఉంది. ఎప్పుడు? టైం ఎప్పుడు ఉంది? 1 డే ఎగో ఉంది. 1 డే ఎగో ఉంది సార్. నిన్న ఎంత ఉంది? 3,511.
కింద పేరు చదువు. అది పింకీ తెలుసా నీకు? పైన తెలుసా అది? తెలుసు. కింద పేరు చదువు. ఎంత అమౌంట్? పేరు చదువు తొందరగా. పింకీ సేన్ సార్. ఎంత 2999. తెలుసా నీకాడు? తెలుసు. కింద పేరు చదువు. మనీష్ చౌహాన్. ఎంత 2998. తెలుసా? తెలుసు సార్. కింద బల్జేందర్ కౌర్. ఎంత 2998 సార్. తెలుసా? తెలుసు. ఇంకా కింది చదువు. పెద్దవి చెప్పు, నువ్వు చిన్న చిన్నవి చెప్పడం కాదు. సార్ అన్ని వరుసగా ఉన్నాయి చెప్తున్నా అంతే. పెద్దవి చెప్పు. 100 200 కాదు, పెద్దవి ఉంటాయి చూడు. 2999 సార్. అది 3000. చెప్పు. ఇంకా పెద్దవి ఉన్నాయిగా. ఇంకా అంతే సార్. దీంట్లో ఉంటాయి చూడు 5000 లో. 4999. అడిపా పట్టరా. మరి నాకు పిచ్చర్ నాకు నాయకు, నేను చూసుకుంటే చెప్తానా నీకు. నువ్వు చెప్పు. వాళ్ళందరూ తెలుసా నీకు? తెలుసు సార్. మరి ఎందుకు చేస్తున్నావు? అంటే ఎంత వచ్చి ఉంటుందా నీకు కమిషన్? సార్ నీకు అర్థమయ్యేది చెప్తా. నువ్వు మా అంటే ఎంత తిన్నావురా కమిషన్? ఇంకా 40,000 తిన్నావా? 30,000 తిన్నావా? ఎంత తిన్నావు చెప్పు మామూలుగా. ప్రాఫిటా సార్? అంత లేదు సార్. మరి ఎందుకు చేస్తున్నావురా? రూమ్ లో ఖర్చులకి ఫోన్ కి చేశాను సార్. అంతే. ఒరేయ్, రూమ్ ఖర్చులకి మీ డాడీ ఇస్తాడ్రా, నేను పిలిపిస్తా. అంటే ఫోన్ కి చేశాను సార్. మరి రూమ్ ఖర్చు కంటావు ఇప్పుడే? రెండింటికి సార్. అవి చిన్న చిన్న ఖర్చులకి, ఇది ఫోన్ కి మీ డాడీ ఏమి ఇస్తలేడా నీకు? ఇస్తారు సార్. పిలిపించినా మీ డాడీని? వద్దు సార్. ఉన్నాడా లేదా డాడీ? ఉన్నాడు సార్. డాడీ లేకపోతే బాబాయ్ని పిలిపిస్తా. అందుకని నీ హిస్టరీ తీస్తే మొత్తం వస్తుంది, తెలుసు కదా. తెలుసు సార్. వద్దు సార్. ఏంటి చూసిన వాళ్ళు చూడలేమా మీ నాన్నని పిలవడం? వాళ్ళు కొట్టి చంపుతారు నిన్ను. మన వైజాగ్ లో కూడా ఉండవు, ఇంటికి తీసుకెళ్దాం కొడతారు. వద్దు సార్. ఇట్లేదంటే చెప్పు, మరి నేను ఇప్పిస్తా నెలకి. వద్దు సార్. వద్దు సార్. మరి ఇట్లేదని ఎలా చెప్తున్నావురా? ఇస్తారు సార్. నీ హ్యాపీనెస్ కోసం, నీ 5 ఫోన్లు, నీ ఎంజాయ్మెంట్ కోసం నీ అకౌంట్ పెట్టేసి అవతల డబ్బులు నీకు పడతా ఉంటే నేను జాబులు చేయలేవు. ఇప్పుడు మీ నాన్న జాబ్ ఎందుకు చేయాలి? మేము ఎందుకు చేయాలి? మేము పెట్టలేమా ఇన్కైన్ లో? మీ అమ్మ పెట్టలేదా? మీ నాన్న పెట్టలేదా? పెడతారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? మీ నాన్న పిలవాలా, నేను పిలవాలా? ఏమొద్దు సార్. మరి ఎవరు కడతారు ఇప్పుడు 13,000? సమాధానం కావాలి తమ్ముడు. నువ్వు ఎంతన్నా పెట్టుకో, అందులో 1,00,000 పెట్టుకో, 2 లక్షలు పెట్టుకో, అది నువ్వు కర్మ. అది ఎప్పుడు దొరుకుతావు, అర్థమైందా? ఇక్కడ 4 ఉన్నారు ఇప్పుడు. పొట్టు కొట్టా నిన్న. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కట్టిపోతున్నారు. మీ కమిషన్ కోసం మీరు ఏ రోజుకి ఆ రోజు తినేసి ఎంజాయ్ చేస్తారా? దొరికినప్పుడు ఎవరు కడతారా? నువ్వు కడతావా? మీ నాన్న కడతాడా? చెప్పు తమ్ముడు. సమాధానం రావాలి నాకు, లేకపోతే మీ నాన్నకు ఫోన్ చేస్తా. దొరికినప్పుడు ఎవడు కడతాడు? తెలీదా? నువ్వు దొంగతనం చేసి డబ్బులు వాడేసిన తర్వాత దొరికినప్పుడు ఎవడు కడతాడు? నువ్వా మీ నాన్న? జైలుకి పోతే నువ్వు కడతావా? ఇప్పుడు నీ అకౌంట్ కి 1,00,000 వస్తే, ఇప్పుడు మేము ఓన్లీ వీడి గురించి మాట్లాడుతున్నాం. మొత్తం కేసు అయితే నీకు వచ్చిన అమౌంట్ మొత్తం కట్టాల్సి వస్తుందా? అప్పుడు ఎవడు కడతాడు? నువ్వు కడతారా? లక్షల్లో నీకు ఎవడిస్తారా? 19 సంవత్సరాలకు నీకు 1,00,000 మీ నాన్న కట్టాలి కదా అప్పుడు పెద్ద అవుతే. ఇప్పుడు చిన్నది అమౌంట్ కాబట్టి నువ్వు ఫోన్ చేయదు. అదే నువ్వు ఇట్లా లక్షల్లో వెళ్తావు. నెక్స్ట్ 50,000 వాడు పెంచుతాడు, 50,000 కొడతావు, 50,000 డిపాజిట్ చేస్తావు. అప్పుడు దొరుకుతావు. దొరికినప్పుడు అరే ఒక డబ్బులు పోతాడు సైలెంట్ గా ఉంటాడా కంప్లైంట్ ఇవ్వకుండా? తెలీదా మీకు ఆ మాత్రం ఎప్పటికైనా దొరుకుతామని? యాప్ చూస్తేనే తెలిసిపోవాలరా నీకు అది ఫేక్ అని. అంటే వాడు మా నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాడు అనుకున్నాను సార్. అలా అన్నప్పుడు నీ బ్యాంక్ అకౌంట్, నీ ఐఎఫ్ఎస్సి కోడ్ అడిగి విత్డ్రా ఆప్షన్ అనేది ఉంటది, తెలుసా? అవును సార్. అలా కొడతాడు ఎవడైనా విత్డ్రా. నీ మూవీకి కాల్ చేసేసి నీ యూపీఐడి తీసుకెళ్ళి అదేదో ఫేక్ సైట్ లో పెట్టేసి ఇప్పుడు జాబ్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటున్నారు. వాడు కడుతున్నాడు. వాడు కట్టినప్పుడు వాడి అకౌంట్, మెయిన్ అకౌంట్ ఏదో రొతికో అని యూపీఐడికి వెళ్తున్నాయి ఆ డబ్బులు కట్టింది జాబ్ ఇప్పిస్తా అని. వాడు తీసుకెళ్లి వాడి అకౌంట్ లో నుంచి మీ డబ్బులు మీకు వేస్తున్నాడు మీ అకౌంట్ లోకి. సోమేష్ తోటి నీకు ఏంటన్నాడు. నువ్వేమో నాకు విత్డ్రాల్ పడిపోయింది అనుకుంటున్నావు. ఇప్పుడు నేను నీకు 100 రూపాయలు కొట్టినా, ఇప్పుడు కేసైన నెంబర్ తో కొట్టినా నీకు వస్తాయి? కొట్టించినా? మరి నీకెందుకు? ఇన్కైన్ నుంచి రావాలి కదా. ఇప్పుడు నీది ఎక్కడ పెట్టాడో నేను పెట్టినా నీకు ఫోటో. నీ యూపీఐ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? 10,000 9,984 రూపాయలు అలా పడతానయా నీకు?
అవును. 9,998, 2,998. అవును సార్. ఆ అంతే సార్. ఇప్పుడేం చేస్తావు? పిలవాలనా మీ నాన్నని? ఏం చేస్తావు? వద్దు సార్, ఇంకా ఆపేస్తాను సార్. ఒరేయ్, నువ్వు ఆపుడు పక్కన పెట్టు. నువ్వు ఆపుతావా, ఆడతావా, అది నీ కర్మ. నేను ఫోన్ చేసింది కంప్లైంట్ గురించి ఫోన్ చేశా. నాకు కంప్లైంట్ వచ్చింది అకౌంట్ మీద. సార్ కంప్లైంట్ ఏం వద్దు సార్. అది ఓపెన్ చేస్తే నీ అకౌంట్ ఉంది, నీకు అమౌంట్ ఉంది. వేరే వాళ్ళ అకౌంట్ ఉంది, అమౌంట్ ఉంది. వాళ్ళని పిలిపిచ్చా. వాళ్ళు కట్టకపోతే వాళ్ళ కోటి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కట్టిపోయినారు. లెటర్ రాసిపోతారు. ఓకేనా? ఓకే సార్. నువ్వు కట్టుకోగలుగుతావు అంటే కట్టుకో. నేను కట్టుకోలేనంటే మీ నాన్నే అమ్మని పిలిపిస్తా. వాళ్ళు వచ్చి రాసిపోతారు డబ్బులు కట్టేసి. ఉం. నువ్వు తర్వాత ఆడుకోపో. మీ నాన్న నీకు చెప్తాడు ఆడమనో ఆడొద్దనో. అది ఆడితే ఏమైతే నేను చెప్తా మళ్ళీ డబ్బులు కట్టిన తర్వాత మీ నాన్నకి. నువ్వు ఆపకపో. నువ్వు ఆపితే మాకేమన్నా వచ్చిద్దిరా? ఎవడు గోతులో పడతాడు ఆడితే? నేనే సార్. మరి నేను ఆపేస్తా సార్, ఇంకా ఆడాను సార్ అంటే నువ్వు ఆపుతావో ఆడవు. నువ్వు ఆడుతున్నందుకు ఫోన్ చేయలేదు మేము. ఇప్పుడు నేను ఎవడన్నా ఆడుతున్నాడని ఫోన్ చేశాను నీకు. లేదు సార్. ఈ కంప్లైంట్ వచ్చింది, అది తెలియక నువ్వు ఇంకా పెడతానే ఉన్నావు పొద్దున్నంతా. ఇప్పుడేం చేస్తావు చెప్పు. నాకు సమాధానం రావాలి తొందరగా తమ్ముడు. ఎఫ్ఐఆర్ నాకు టైం లేదు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు అర్థం కావట్లేదు. నువ్వు మీ నాన్న పిలిపిమంటే మీ నాన్న పిలిపిస్తా. నువ్వు కట్టుకోలేను అనుకోండి. ఏంటంటే మీరు కమిషన్ తినేస్తున్నారు, మీకు పెట్టడానికి డబ్బులు ఉంటాయి. లాస్ అయినోడికి ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు కట్టుకోగలుగుతావు అంటే కట్టుకో, లేదంటే పిలవమంటే అమ్మ నాన్న పిలుస్తావు. వాళ్ళకి ఫోన్ చేసి కట్టుకో. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఎంత కట్టాలి సార్? 13,000 వచ్చింది. నీది ఎంతన్నా వాడుకు, నువ్వు ఎంతన్నా పెట్టుకో లక్షలు. అయ్యో సంబంధం లేదు. వీడి అకౌంట్ నుంచి నీకు 13,000 వచ్చింది సైబర్ అమౌంట్. అంత రాలేదు సార్ నాకు. 13,000 అసలు ప్రాఫిట్ ఎందుకు కూడా రాలేదురా? రాలేదు సార్. ప్రాఫిట్ గురించి ఎవడు మాట్లాడుతాండు? నీకు పడిన డబ్బులు నువ్వు ప్రాఫిట్ కడతావురా? 13,000 అంటే ఒక్కటే సారా సార్? ఒకటేసారి ఎందుకు వస్తుందిరా నీకు? చెప్పేది అదే కదా. నీకు హిందీ వాళ్ళు వేస్తున్నారు 3,000, 2,000, 5,000. ఒకేసారి రాదు. నువ్వు విత్డ్రా పెట్టావు 10,000 ఒకేసారి పడుతుందా నీకు? ఇప్పుడు లేదు సార్. పడాలిగా ఒకేసారి. అవును సార్. ఆ 10,000 తీసుకెళ్లి సైట్ లో పెట్టాడు నీకు. ఇప్పుడు చూడు, ఆ సైట్ లో పెడితే ఇప్పుడు నీకు 100 రూపాయలు కట్టినా వద్దు సార్. వద్దు సార్. పడతాయి 100. వద్దు సార్. పడతాయి. నా పేరు కూడా నువ్వే చెప్తావు. ఇప్పుడు వీళ్ళతో కొట్టిస్తా, పక్కన ఉన్న వాళ్ళతో 2 సార్లు కొట్టిస్తా. వాళ్ళిద్దరు పేర్లు వస్తాయి నీకు అక్కడ వద్దు నీ సార్. ఫోన్ పే హిస్టరీలో. 1998, 2098 అన్ని వస్తాయి. నాకు రాలేదంటావేంద్రా? హిస్టరీ ఓపెన్ చేసి చూడమన్నా ఇప్పుడే. మళ్ళీ రాలేదంటావు. వచ్చాయి సార్. అవి తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు కట్టింది నీకు ఎవడోనే యూపీ నుంచి నీకు డబ్బులు వస్తాయి. పేర్లు చదువుతున్నావా? పేర్లు అర్థమవుతున్నాయి నీకు? ఇక్కడ వాళ్ళ పేర్లు అయ్యి సార్. అంటే ఒక నుంచి అకౌంట్, ఒక నుంచి ఒక అకౌంట్ తిప్పితే దొరకలేము అనుకుంటున్నారా? ఒరే, మెయిన్ గా యాప్ వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. వాళ్ళు తెలివిగా అటు డిపాజిట్ చేయించుకొని వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకుంటారు. వాళ్ళ అకౌంట్లు బెటరు. లాస్ట్ కి దొరికేది మీదే. ఓకేనా? అది ఆపడం నీకు మెయిన్. నువ్వు తీసుకెళ్లి ఆ బ్యాంక్ అకౌంట్ లో కడుతున్నావు ఆ డబ్బులు. ఒరే, నువ్వు అసలు చేసేది అక్కడ ఏమన్నా అర్థమవుతుందారా? నువ్వు ఏమన్నా తెలివి వాడుతున్నావు? ఏం వాడుతున్నావు అక్కడ? నీకు అక్కడ 3.5% ఇవ్వడానికి డబ్బులు 10,000 కడుతున్నావు. నీకు డబ్బులు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అని ఆలోచించావు అసలు? మరి ఏమనుకున్నావు అసలు? ఈ యాప్ ఏమనుకున్నావు? ఈ ఉద్దేశం ఏమనుకున్నావు దీంట్లో? కమిషన్ ఎందుకు ఇస్తాను అనుకున్నావు నువ్వు? వాళ్ళ బ్లాక్ మనీ వైట్ మనీ చేంజ్ చేసినాం. మరి ఇప్పుడు అదే కదా చేస్తుంది. మరి నీకు మరి ఎందుకు ఆడుతున్నావు? తెలిసినా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? బ్లాక్ మనీ ఎప్పటికైనా నేను దొరుకుతాను, పోలీసులు వస్తారు నాకు ఇంటికి అనే భయం లేదా నీకు అసలు ఈ ఏజ్ కి? ఇట్లా బ్యాంక్ ఇట్లా వస్తుంది. ఇంకెట్లా అనుకున్నావు? డాలర్స్ నీకు డాలర్స్ లా కనబడుతుందా నీకు యాప్? అది ఇక్కడ మనీ అక్కడ డాలర్స్ లా కన్వర్ట్ చేసుకుంటున్నారేమో. కన్వర్ట్ చేసుకొని నీకు డబ్బులు ఆడు చేసుకోలేడు. అకౌంట్ ఓపెన్ చేయలేడు ఆడు ఇక్కడ. నీ అకౌంట్ కావాలి అడిగి డాలర్స్ లో కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళకు ఉండవా? ఎందుకురా తమ్ముడు, మంచి స్కిల్ నేర్చుకునే టైంలో ఇలాంటి ఇట్లలో దూరతారు, టైం వేస్ట్ చేస్తారు. ఒక్కసారి ఏం నీకు తెలుసారా అసలు ఎఫ్ఐఆర్ అవుతే ఏమవుద్దో? ప్లీజ్ కాదురా, అన్ని నువ్వు చిన్న చిన్నవి చేస్తే ఏమని అనుకోవచ్చా? పెద్ద ఏందిరా? ఈడే 13,000. ఏంది నువ్వు మీతో దొరికితే నీ పరిస్థితి ఏందిరా? ₹1 నువ్వు మీ నాన్న వచ్చి కట్టాలి. వాళ్ళ డబ్బులు కడితే వాళ్ళు ఎన్ని రోజులు పని చేయాలి తెలుసా? డబ్బులకి చెప్పు. ₹1,00,000 వాళ్ళు కడితే ఎన్ని రోజులు పని చేయాలి? లక్షకి మీ నాన్న 7-8, అది కూడా తెలీదా?
అంటే 7-8 డైలీ నెలలు పని చేయాలి మీ నాన్న. నీలా చేస్తారా వాళ్ళు 1,00,000 పోయినాయని? ఆ? చేయరు సార్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు. నువ్వు కట్టగలుగుతావు, మీ నాన్న పిలవాలా? చెప్తాను సార్. తమ్ముడు సార్ చెప్తాను కాదు, ఇక్కడ ఎఫ్ఐఆర్ అయితే నువ్వు కట్టగలుగుతావా? మీ నాన్న పిలవాలా? ఏం చేస్తున్నావు ఈ డబ్బులన్నీ? సార్ ఏం లేదు సార్, ఫోన్ కొందామని ఉంచాను సార్, అంతే సార్. నీకు ఫోన్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు? ప్రజల డబ్బు తీసుకొని ఆన్ స్కామ్ చేసేసి. అంటే ఆ? స్కామ్ వస్తుంది నాకు తెలియదు సార్ అది. మరి ఏం చేస్తున్నావు? ఒకసారి వీళ్ళ ఫాదర్ నెంబర్ ది. వద్దు సార్. మరి ఏం చేస్తావు? నువ్వు సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఈ కంప్లైంట్ నువ్వు ఏం చేయాలి? నేను నాకు ఎఫ్ఐఆర్ అన్న చేయాలి, మీ నాన్న పిలిపించాలి. నువ్వంటే కట్టుకోలేవు, మీ నాన్న వస్తే మరి కట్టి ఎఫ్ఐఆర్ అని తీయించుకుంటాడు. ఏ కొడుకు పంపించాడు కాదు జైలుకి. మీ నాన్న వస్తే మాట్లాడతావు ఇలా కంప్లైంట్ అయింది. ఒరే నెక్స్ట్ టైం గురించి వదిలేరా, ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేస్తావు? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేది దేనికి రా? టైం పాస్కి ఇస్తారా, డబ్బుల గురించి ఇస్తారా వాళ్ళు? పోయిన డబ్బులు వస్తాయనే కదా విడ్రాల్ పెట్టావు, పడతాయిగా నీకు? పర్లేదా ఇంకా? చూడలేదు సార్ ఇంకా. ఏం చేస్తున్నావు మరి? పడకుండా ఏం చేస్తుంది? ఏం చేయాలరా తమ్ముడు? మీ నాన్న పిలవాలా ఏంది? నాకు టైం లేదు, చెప్పు. పిలవమంటే పిలుస్తా మీ నాన్నని. నేను కట్టుకోలేను సార్, మా నాన్నతో పిలిచి కట్టించాను సార్ అంటే కట్టిస్తా. ఆ తమ్ముడు సార్ నేను మంచిగా మాట్లాడతాను ఓపికతోటి.